మేము శాలరీ అటాచ్మెంట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ ఎంత టైం పడుతుంది మేడం శాలరీ అటాచ్ అవ్వడానికి? ఓకే లాయర్ గారు, సాలరీ అటాచ్మెంట్ ఎంట్రీ మెయింటెనెన్స్ తీసుకుంటున్నారంట. ఎంట్రీ మెయింటెనెన్స్ వస్తుందా మీకు? వస్తుంది మేడం. వాటి ఏరియాస్ కూడా వాళ్ళు 8 months నుంచి పే చేయలేదు మేడం. ఎంట్రీ మెయింటెనెన్స్ ఏరియాస్ మీరు ఫైల్ చేశారా ఆల్రెడీ? ఫైల్ చేశాను. ఎలా ఫైల్? ప్రాపర్టీ డీటెయిల్స్ అవన్నీ మీరు రాసారా, అందులో ఇంక్లూడ్ చేశారా? ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటి ఆయనవి ఉన్నాయి తెలుసా మీకు? తెలుసు కానీ మేడం వాటివి ఇది అదే డాక్యుమెంట్స్ అనేది ఎలా తీసుకుని రావాలో మాకు తెలియలేదు మేడం. వాళ్ళకి అడిగితే మేము డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పారు ఇక్కడ విఆర్ఓ గారికి అడిగితే. సో అందుకని మేము ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయలేదు మేడం. దానివల్ల మాకు ఆయన శాలరీ మీద ఎక్కువ లోన్స్ వాడటం వల్ల ఆయన 25,000 నా శాలరీ అని చూపిస్తున్నారు. నెక్స్ట్ 75,000 ఫుల్ శాలరీ అయినా డిడక్షన్స్ అన్ని పోయి 25 వస్తుంది అని చూపించడం వల్ల మాకు మెయిన్ 10,000 వచ్చింది మేడం. సో ఆయన ఫైల్ చేశారు ఆల్రెడీ, దాని మీద 10,000 మీకు ఇస్తున్నారు అంతేనా? దాని మీద ఇప్పుడు మెయిన్ 10,000 ఇస్తున్నారు. అంతకుముందు ఇంటర్మ్ 8 వచ్చింది. అది కూడా ఇప్పుడు 8 months నుంచి ఇంటర్మ్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. నేను ఫైల్ చేశాను మేడం, బట్ ఇంటర్మ్ ఇవ్వట్లేదు. అందుకనేసి అదొక దగ్గర అదొక 60,000 అది పెండింగ్ ఉంది మేడం. దాని మీద ఇప్పుడు మెయిన్ ఆర్డర్ వచ్చింది. దీనికి నేను శాలరీ అటాచ్మెంట్ ఎలా పెట్టాలి మేడం? నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఈ ఏరియాస్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి మేడం? అంటే మీకు ఫైనల్ ఆర్డర్ పాస్ అయిపోయింది కదా ఆల్రెడీ. అసలు ఎలా అంటే శాలరీ అటాచ్మెంట్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు, అవి డౌట్. అది దానికి మీరు డీటెయిల్స్ ఆయన ఏం చేస్తారు అప్రోచ్ అయ్యారు అక్కడ కరెక్ట్ గా? ఆయన ఏం చేస్తారు కనుక్కున్నారు? ఏపీజీవీబీ బ్యాంక్ లో క్యాషియర్ గా చేస్తాను మేడం. యాక్చువల్ గా దానికి కూడా ఒక పిటిషన్ వేసుకోవడానికి ఉంటుంది, కోర్టులోనే వేసుకోవాలి అది మీరు ఫస్ట్ అయితే. ఓకే మేడం. మీకు వాళ్ళ ఇప్పుడు డీటెయిల్స్ తెలుసామా? మీకు వాళ్ళ శాలరీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా తెలుసా మీకు? తెలుసు మేడం. అంటే ఇందాక మీరు చెప్తున్నారు వాళ్ళు సరిగా చెప్పట్లేదు, మీరు ఏదో 10,000 అన్నారు, అతను 25,000 చేంజ్ వస్తుంది అని అన్నారు. అంటే 75 లోంచి డిడక్షన్స్ వల్ల ఆయనకి ఇప్పుడు 25,000 హ్యాండ్ వస్తుంది మేడం శాలరీ. ఓకే. హౌసింగ్ లోను, కార్ లోను ఇవన్నీ పోను. ఓకే. అందువల్ల 25,000 చూపిస్తున్నా. అంటే ఇలా కోర్టులో కేసు వేస్తామని ఎక్కువ డిడక్షన్స్ పెట్టుకున్నారు ఆయన. ఓకే. దానివల్ల మాకు 10,000 వస్తుంది మేడం. ఓకే, అదైనా శాలరీ. మీకు పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గిట్ట మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా మీకు? ముందు మీరు ఆ బ్యాలెన్స్ అమౌంట్స్ ఏరియర్స్ అమౌంట్ ఎంత ఉందో దానికి మీరు ఒక సపరేట్ పిటిషన్ వేసుకోవాలమ్మా. అందులోనే 125 CRPC